ఆ 6 గ్యారంటీలను చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా తొలి సంతకం పెడతానన్నాడు. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఆ 6 గ్యారంటీలను నేను ప్రమాణ స్వీకారం చేసినాక తొలి సంతకం 6 గ్యారెంటీల పైన పెడతా, దీన్ని చట్టబద్ధత తీసుకొస్తానని ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని ఆనాడు మోసం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తమిళసై గవర్నర్ గారు తమ గవర్నర్ ప్రసంగంలో నిండు సభలో వారు ఒకటి చెప్పారు, తమ ప్రభుత్వం 6 గ్యారెంటీలను చట్టబద్ధత చేసింది అని స్వయంగా గవర్నర్ తమిళసై గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. మరి ఈ రోజు వరకు కూడా 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా అంటే చేయలేదు. చట్టబద్ధత చేయకపోవడమే కాకుండా ఏదో ఒక బస్సు తప్ప ఏది కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినది కాలేదు. మరి వచ్చే శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే శుక్రవారం నాడు గౌరవ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రైవేటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గతంలో ప్రతిపక్షాలు కానీ ఏ పక్షమైనా ప్రైవేటు బిల్లు పెట్టినప్పుడు కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో వీటిని ఆమోదం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవాళ ఇదే 6 గ్యారెంటీల మీద మరి వచ్చే శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రైవేట్ బిల్లును మా పార్టీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్లు అందరూ కలిసి ప్రవేశపెడతారు. దీన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ ఉంటే, ధైర్యం ఉంటే, మీరు మాట ఇచ్చి ఉంటే, ఆ ఇచ్చిన మాట మీద మీరు కట్టుబడి ఉంటే ఈ ప్రైవేట్ బిల్లును మీరు ఆమోదం చేయాలనేది నారాయణపూర్ నిర్వాసితులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట కట్టుబడి ఆ నిర్వాసితులకు న్యాయం గీట చేయకపోతే ఆయన ఆనాడు ఏం చెప్పిండో స్తంభానికి కొట్టేసి కొట్టమన్నాడు, హనుమంతులు గుడి మీద ప్రమాణాలు చేసిండు, చెట్లకు కట్టేసి కొట్టమన్నాడు, ఏవేవైతే చెప్పిండో అవన్నిటిని కూడా అమలు జరుగుతాయి. త్వరలోనే వాటికి సంబంధించినటువంటివి కూడా అమలు జరుగుతుంది. కార్యాచరణ నారాయణపూర్ రిజర్వాయర్ మీద